ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఎవరు కూడా అటు ఇటు చూడవద్దు, కలవరించి కనుమరుచుకుని దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండమని మనం చేస్తున్నాము. ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, సైన్యములకు అధిపతిగా యెహోవా, అత్యున్నత సింహాసనాసీనుడైన మా గొప్ప దేవా, పరిశుద్ధ దేవదూతలతో పరలోకములో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కెరూబులతో శరాబులతో కొనియాడబడుచున్న మా గొప్ప తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా దేవా మీకే స్తోత్రములు. మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా, మా ప్రభువా నీకు స్తోత్రములు. నిన్ననైనా ఆదియు అంతమునైన వాడ నీకు స్తోత్రములు. మొదటివాడ, కడపటివాడ, పునరుత్థానమును జీవమునైన వాడ నీకు స్తోత్రములు. సర్వలోకములు నాయన, సూర్య చంద్ర నక్షత్రములను, భూమిని, ఆకాశమును, అందరి సమస్త సృష్టిని నీ నోటి మాట చేత కలగజేసి ప్రభువా, మానవుని నీ స్వరూపంలో నీ స్వహస్తాలతో చేసుకొని ప్రభువా తండ్రి, మానవులు దారి తప్పినప్పుడు ప్రభా ఆయన తండ్రి మా కొరకు రక్తము చిందించడానికి ఈ భూమి మీదకి మానవ అవుతారుగా నాయన మనుషుని రూపంలో నాయన నిన్ను వ్యక్తులుగా చేసుకొని దాసునిగా లోకానికి దిగి వచ్చి మా కొరకు నాయన మన రక్తము చిందించి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడై ఆరోపణమైన మా గొప్ప తండ్రి, త్వరలో రానున్న యేసయ్యా మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి యొక్క ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క స్తుతి కూటమును, ప్రత్యేక కూడికను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు నాయన పాడిన పాటలో మీరు ఉన్నారని నమ్ముతూ నేను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో నేను వాక్య పరిచర్యలో ముగింపు ప్రార్థన వరకు మీరే తోడుగా నీడగా కోటగా ఉండండి. మీ పరలోక సైన్య సమూహంతో మీరు మా మధ్యలోకి దిగిరండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదాలు కండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఎటువంటి సాతానుకు, అంధకార చీకటి శక్తులకు అధికారం లేకుండా ఈ స్థలం అంతా నీ సన్నిధి దూతలతో ఉంచండి. రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ప్రతి కీడును, అపాయమును తొలగించి నీ శాంతి, సమాధానం, నెమ్మదిని, ప్రశాంతను ఇక్కడ నీ సన్నిధిలో నీ వెలుగును ప్రకాశింపజేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావమును ఆరోపిస్తూ గనుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో స్తుతించి అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. మనం ఇప్పుడు పాడిన కీర్తనలో మొదటి చరణం పాడుతున్నాం. వాగ్దానములనిచ్చి నెరవేర్చు దేవుడవు నీవని అన్నట్లుగా హల్లెలూయా పాడేదను ఒక చరణాన్ని పాడుకుని పల్లవితో ముగిద్దాం. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. పాడిన కీర్తనను బట్టి ప్రభు నామమునకు మహిమ. ఈ సందర్భంగా సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనం చదువుకున్నాం. ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ జాన్ చాప్టర్ 5 verses 1 to 5. క్రీస్తే యేసయ్య ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును
ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచున్నామని ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? ఇది దేవుని వాక్యము. దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యమును కొద్ది నిమిషములు శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ లేఖన భాగాన్ని బట్టి నేను అన్వయించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి నడుం బిగించినటువంటి మహానేత ఆయన. ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షించబడితే వారు దేవుని రాజ్యము ప్రవేశిస్తారని లేఖన భాగం సెలవిస్తుంది. ఈ యొక్క జయంతిని పురస్కరించుకొని నేను చెప్పే వాక్యాంశం ఏమిటంటే దేవుని మూలముగా జన్మించిన వారు. టు ది టాపిక్ ఆఫ్ ద మెసేజ్ బోర్న్ ఆఫ్ గాడ్. దైవ సంకల్పం ప్రకారంగా జీవించినటువంటి వారు. చాలా మంది చెప్తూ ఉంటారు, కోట్లాది జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైనది అంటూ ఉంటారు. అదే సందర్భంలో మానవుడు కారణ జన్ముడు అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే నిజముగా కారణ జన్ముడు అనేటువంటి మానవుడు తన జన్మకు ఏమి కారణం ఉందని గుర్తించి జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చాలా మంది తన జన్మకు దేవుడు ఎందుకు నన్ను భూమి మీదకి తీసుకుని వచ్చాడు అనేటువంటి విధానాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎలాగూ ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు అని మనం చెప్పగలుగుతాము. మహానేత జీవితంలో వారి యొక్క 60 ఏళ్ల జీవిత ప్రస్థానం అంతటిలో కూడా ఈ వాక్యంలో రాయబడినటువంటి 4 అద్భుతమైనటువంటి లక్షణాలు వారు కలిగి జీవించారు. అందుకే వారిని దేవుని మూలముగా జన్మించిన వారిని సంబోధించడంలో నేను సందేహించటం లేదు. బోర్న్ ఆఫ్ గాడ్, దట్ మీన్స్ దేవుని మూలముగా జన్మించుట అంటే అక్కడ మొదటి వచనంలో రాయబడి ఉన్నది, రెండవ వచనంలో కూడా కలిపట్టున్నాడు, మనము దేవుణ్ణి ప్రేమించుచు. వారు దేవుని మూలముగా జన్మించిన వారు అనడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్నెస్ ఆఫ్ లవ్.